రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. పక్కెళ్ళారుకోమా, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. నేను రాజునే. అవును, రాజు అవుతావు. 20 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా రాజు అవుతావు. పక్కెళ్ళు. నీ దగ్గర ఉంది చూపి. మంచి మంచి వాళ్ళనే తట్టుకున్నావు రా. ఇందా పెద్ద జైలు చెప్పి కత్తి ఎక్కడ ఉందిరా? ఇది కత్తే? మరి దీని ఏమంటారు? ఎక్కడైనా పిడి చిన్నగా ఉండి కత్తి పొడుగ్గా ఉంటుంది. నీదేంట్రా? కత్తి ఇంతే ఉంది, పిడి ఇంత ఉంది. మీ నాన్న 1000 మందిని నరికాడా? 1000 మందిని నరికాడా? మీ నాన్నది కూడా ఇంతే ఉందా కత్తి? కుటుంబం మొత్తానికి ఇంతే? ఈ చేతులతోనా? నేను 30 సామ్రాజ్యాలు గెలుచుకొచ్చాను తెలుసా? 40 ఇవి చిన్న చిన్న రాళ్ళు. నా ఇంట్లో ఉంటది, గెలుపు నా ఒంట్లో ఉంటది. నేను ఓడించాలంటే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుంటే సరిపోద్ది. నువ్వు ఎర్ర డ్రెస్ వేసుకొచ్చినప్పుడే అనుకున్నారా నువ్వు పెద్ద? రాజరికం ధైర్యం అంటే ఒంటి మీద బట్టలు కాదురా, చేతిలో కత్తి ఇంపార్టెంట్. నేను వచ్చింది స్వయంవరానికి రా. నా రాణి నాది. నాదే. ఏమున్నా కత్తి ఉండాలి. కత్తి నీ దగ్గర లేదు. కత్తి గురించి తక్కువ నచ్చలేకు. నువ్వు ఏం చేసినా యువరాణి నాదే. నాదే. నీతో నాకెందుకు గొడవ? నాదిరా యువరాణి. నాదే. నాదిరా. నాదే. నాదిరా యువరాణి. యువరాణి చెలికత్తే యువరాణి బిలు. నేనే యువరాణ్ణి. మీరు స్వయంవరానికి వచ్చింది నన్ను చూడ్డానికి. ఇతను వచ్చాడు. ఇతను స్వయంవరానికి వచ్చాడు. నీదే రాణి. నీదే. నీ కత్తి ఇంతున్నా ఎన్ని యుద్ధాలు చేసింది. నువ్వు కొండల్ని పిండి చేసావు కదా. పిచ్చి విధవా. గ్రైండర్ లో రాయి ఇంతే ఉంటుంది, కానీ ఎంత పిండి ఇస్తుంది? అంతే. ఆ పిండే చాలా నీదే. నీకు తెలియట్లేదు. నువ్వు యువరాజువి. స్వయంవరం నీకే. ఆపుతారా? యువరాణి ఎవరికో డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, నేను. ఇంతకీ మీరు? బిత్రవింద. సొట్ట బింద అన్నావు కాదు. ఏ రాజ్యానికి? నేను గుంతల రాజ్యానికి యువరాణి. నీ ముఖం మీద ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఎక్కడైనా రోడ్డు మీద ఉంటాయి గుంతలు, సైవేల మీద ఉంటాయి గుంతలు. దీనికి ఒంటి నిండా ఉన్నాయి గుంతలు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరు ప్రేమించలేదా? నేను ఎవరిని ప్రేమించలేదు, కానీ నన్నే చాలా మంది ప్రేమించారు. ఈ మధ్యనే ఒకడు లవ్ లెటర్ తీసుకుని నా దగ్గరికి వస్తే వాడు వేలు నరికేశా. నరకాల్సింది వేలు కాదు, ఆడిది తల. తల నరుకుంటే బాగుండేది.
వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. పద. ఎక్కడికి వెళ్ళేది? అంటే ఊరికి అడవిలో ఆడుకోవడానికి వచ్చాం. ఒకసారి నా రాజ్యంలో అడిగి పెట్టిన తర్వాత నా అనుమతి లేని ఎవరు బయటికి వెళ్ళలేరు. ఒకవేళ నా నుంచి తప్పించుకున్న ఈ పొలిమేరలో నా సైనికులు ఉన్నారు. దానిలో ఎవరో ఒకరిని చూసి చేసుకోవచ్చుగా. మా జీవితాలు మా జీవితాలు ఎందుకు ఉద్ధరించడం అని మీకు నేను గట్టాలు పెడతాను. ఎందుకు నవ్వుతున్నారు? గట్టంలా ఉండే నువ్వు గట్టాల గురించి మాట్లాడు. ఆపుతారు మీ పరాచికాలు. 3 ఘట్టంలో ఎవరైతే విజయం పొందుతారో వాడే నేను వరించే వీరుడు ధీరుడు. మేము ఓడిపోయాం. అలా అంటే కుదరదు. ఇందులో పాల్గొనాల్సిందే, మీరు గెలవాల్సిందే. నువ్వు పాలు అమ్ముతావా? ఆపుతారు మీ పరాచికాలు. సరే, ఘట్టానికి సిద్ధం కండి. మీ మొదటిది ఎవరైతే ఆ బాణం తోటి ఆ చాపని కంటి మీద కొడతాడో వాడే వీరుడు. ముందు నాది. అరే ఇటు కొడితే పొరపాటున దాకొచ్చు. ఇటు ఓడిపోయా. నీ బంధు ఓడిపోయాడు చూడు. బలా యువరాజా బలా. ఇదే నిజమైన చేప. ఇది దాని ప్రతిబింబం. తప్పటి చిన్నపిల్లలు మోసం చేయకూడదు అంటే ఆపుతావా? అదే ప్రతిబింబం కాదు, ఇదే ఒరిజినల్ నిజం. యువరాజు అనేవాడు ఇలాంటి మాయలు కనికట్లు కనిపెట్టి కొట్టేవాడే నిజమైన వీరుడు ధీరుడు. అవును, ఈ రాణి వీటే. రెండోదేంటి? ఒకే బాణం తోటి ఒకేసారి ఆ 7 చెట్లు ఎవరైతే కొడతారో వాడే వీరుడు. అయితే నేను కొట్టేస్తా. ఇలాంటిది మనకి వెంట పెట్టిన విద్య చూడు. అరే చెట్టు దాకిలి పడిపోయింది. ఇటు కొడితే చెట్టు పడుతుంది. ఇటు కొడదాం. కుదరదు. నువ్వు మహారాజువి. ఆ రాణి నేర్కోవాల్సిందే. ఆ రాణిని చూసావా ఎంత అందగత్తో? నిన్ను చూస్తే మారుతుంది నాకు. గుంతల సామ్రాజ్యానికి నన్ను ఏలుకోదగ్గ మొనగాడు నువ్వే. అబ్బా, నువ్వు ఎంత అదృష్టం చేసుకోపోతే ఈ అందగత్తె నీ వరం అవుతుంది. సాహో సాహో వీరాది వీరా. మనిద్దరికి మా సామ్రాజ్య ఆచారం ప్రకారం 30 దినములు ఒకే గదిలో భవనం చేస్తాం. ఎక్కడికి? మీరు గెలిచింది మామూలు రాణి కాదు, గుంతల సామ్రాజ్యం యువరాణి. ఇదిగో మీరు గెలిచినందుకు మా 30 యుద్ధాల్లో గెలిచిన ఈ బిల్లును కూడా మీకే సొంతం చేస్తాను. గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్. చూసావా, తనకి రాని అదృష్టం నీకు దక్కిందని సంతోషపడు. చెట్టు బాగుంది. కొట్టుకోవడానికి మాత్రం సరిపోద్దులే. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఎవరి అన్నయ్య చూస్తే అమ్మాయిలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఆడే నరేష్ గారు. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అండ్ కేవు కార్తీక్. కన్ను పెట్టను కన్ను కొట్టను. Ready, 3, 2, 1 song. సుందరి 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 మనసుకే చేసిన పరువవ్వాలగా ఇడుకు పవన్ కళ్యాణ్ గారు సాయి కుమార్ గారు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే నరాలు ఊపు. అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే సమాధానం చెప్పారు. అన్నారు అన్నారు. తర్వాత సాయి కుమార్ గారు ఓ బ్యూటిఫుల్, నిజంగా చాలా బాగా మాట్లాడారు అని ఇలా అన్నారు. చిన్న ఇందులో పవన్ కళ్యాణ్ వాయిస్ ఎక్కడ వచ్చింది? అన్నారు కదా.